ఫ్రెండ్స్, రాత్రి కొంచెం ఎక్కువ అవ్వగానే నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాంగ్ ఓవర్తో లేవడం అనేది చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. దీనికి సంబంధించి హోమియోపతిలో వండర్ఫుల్ మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. కానీ అసలు హ్యాంగ్ ఓవర్ ఎందుకు వస్తుంది అని చాలామందికి డౌట్గా ఉంటుంది. ప్రతి మనిషి బాడీలో ఉండే లీవర్కి ఒక కెపాసిటీ అనేది ఉంటుంది, ఎంత ఆల్కహాల్ ప్రాసెస్ చేయగలదు అని చెప్పి. వాళ్ళ లీవర్ కెపాసిటీ కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వాళ్ళ బ్లడ్లో ఆల్కహాల్ సర్క్యులేషన్ ఎక్కువైపోతుంది. అప్పుడు సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఏంటవుతుంది, జనరల్లీ ఆల్కహాల్ అనేది ఒక డయూరిటిక్, అంటే బాడీలోంచి ఫ్లూయిడ్స్ ఎక్కువగా పంపించేస్తూ ఉంటుంది. సో అలా పంపించిన తర్వాత ఏంటవుతుందంటే నెక్స్ట్ డే మార్నింగ్ బాగా డ్రైనెస్ ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళకి అలసటగా, ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తున్నట్టు, తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఎంత వాటర్ తాగినా దాహం తీరట్లేదు అని అంతా ఎండిపోయినట్టుగా అనిపించడం, కళ్ళు రెడ్గా అయిపోవడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. ఫ్లూయిడ్స్తో పాటు బాడీలోంచి ఎలక్ట్రోలైట్స్ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి వాళ్ళ బాడీలోని మసిల్స్ అన్నీ నొప్పి వచ్చేస్తుంటే ఏదో బోల్డ్ అంత కష్టపడిపోయినట్టు నీరసం వచ్చేసి ఉంటుంది. అండ్ ఆల్కహాల్ అనేది స్టమక్, ఇంటెస్టైన్స్ అన్నిటిని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్, లూజ్ మోషన్స్ అవ్వడం, అండ్ ఏదో కడుపులోని మంటగా ఉండడం, గ్యాస్ వచ్చేయడం. వీటికి హోమియోపతిలో చాలా రకాలైన మెడిసిన్స్ ఉన్నాయి. ఆ వ్యక్తికి ఉండే సిమ్టమ్స్ బేసిస్ మీద మనం వాళ్ళకి ఏ మెడిసిన్ ఇవ్వాలో డిసైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నక్స్ వామికా అనే మెడిసిన్ ఉంది. ఇది ఆ వ్యక్తి ఎలా ఉంటారు అని అంటే ఇంకా చాలా చిరాగ్గా ఉంటుంది. ఎక్కడైనా లైట్ ఆన్ చేసినా, ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడినా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. స్టమక్ అంతా పుల్లగా అనిపిస్తూ ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, వికారంలా ఉంటుంది, కానీ వామిటింగ్ రాదు. మోషన్ వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ మోషన్ అవ్వదు, చలి వేస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి నక్స్వామిక పనిచేస్తుంది. కార్బోవెజన్ మరో మెడిసిన్ ఉంటుంది. అది ఇవ్వాలి అని అంటే ఆ వ్యక్తికి నీరసం ఎలాగంటే అలా ఉంటుందన్నమాట. అసలు చెయ్యలేపడానికి కూడా బలం లేనంత నిస్సత్తుగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఒళ్ళంతా జిడ్డుగా చెమట పట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఓపెన్ ఎయిర్లోకి వెళ్తే బాగుంటుంది, చల్లగాలి వస్తే బాగుంటుంది, కొంచెం ఫ్రెష్నెస్ వస్తుంది, ఎనర్జీ వస్తున్నది అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ తేనుపులు అంటే బేవ్ మన కంటిన్యూస్గా తేనుస్తూ ఉంటారు. లేదు ఆర్సెనిక్ ఆల్బమ్ ఇవ్వాలి అని అంటే వాళ్ళకి కడుపులోని మంట బాగా ఎక్కువగా ఉండాలి, దాహం చాలా ఎక్కువగా ఉండాలి. అలా ఏదో ఒకటి లిక్విడ్స్ వెళ్తూ ఉంటే కొంచెం నా డ్రైనెస్ తగ్గుతుంది అని అనిపిస్తూ ఉంటుంది. గాబరాగా హార్ట్ బీట్ అంతా పెరిగిపోయినట్టు ఒక దగ్గర కూర్చోవడానికి చిరాగ్గా ఉంటుంటుంది. అండ్ ఈ మెడిసిన్ ఏవైనా సరే 30 పొటెన్సీలో ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి వేస్తూ ఉండాలి. సిమ్టమ్స్ కొంచెం తగ్గాయి అని అనిపించగానే ఒక 3-4 డోసుల తర్వాత వెంటనే మెడిసిన్ని స్టాప్ చేసేయాలి. అదర్వైజ్ ఆల్కహాల్ తీసుకోవడం అనేది హెల్దీ కాదు. సో వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. అండ్ తీసుకోవాల్సిన అవసరం వచ్చిన ఫుడ్తో పాటు తీసుకోండి, రెస్పాన్సిబుల్గా తీసుకోండి. మీకు హ్యాంగ్ ఓవర్ అనేది రాకుండా ఉంటుంది.